నమస్తే, నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆయనతో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ 60 రోజులు గనక కంటిన్యూగా హాజరు కాకపోతే వీళ్ళ పదవులు రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బై ఎలక్షన్స్ వస్తే గెలుస్తామా లేదా అన్న డైలమాలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అని ఒక పక్క వాదన వినిపిస్తుంది. అయితే ఇంకో పక్క ఏంటి, సరే అసెంబ్లీకి వెళ్తున్నారు, ఎన్ని నిమిషాలు ఉంటారు? లాస్ట్ టైం 11 నిమిషాలు ఉండి వచ్చేసారు. మరి ఈసారైనా కంటిన్యూగా వెళ్తారా, లేదంటే అదే 11 నిమిషాలు కంటిన్యూ చేస్తారా అనే ఒక విమర్శ కూడా, చర్చ కూడా నడుస్తుంది. అసలు ఎలా చూడాలి ఈ డెసిషన్ ని? ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో ఏం జరగబోతుంది? ఏదైతే జగన్మోహన్ రెడ్డి నుండి అందరు ఎక్స్పెక్ట్ చేశారో వాదనలు అవి వినబడతాయా అనేది చూద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అయిపోతున్నాయి. ఎన్ని నిమిషాలు ఉంటారు, లేదంటే ఎన్ని రోజులు వెళ్తారు, ఆయన ఏమేమి మాట్లాడతారు, లేదంటే సంతకం పెట్టి వచ్చేస్తారా, అసలు ఎందుకు వెళ్తున్నారు, అసెంబ్లీలో నేను అడుగు పెట్టను అన్న వ్యక్తి అసలు ఎందుకు వెళ్తున్నారు? ఇన్ని క్వశ్చన్స్, మీరేం సమాధానం ఇస్తారు? అసలు ఇన్ని క్వశ్చన్స్ రావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తీరే కదా. జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ పార్టీ వాళ్ళు ఏమనుకుంటుంటారు? పులివెందుల పులి అనుకుంటారు, భయమెరిగినటువంటి నాయకుడు అనుకుంటారు, విశ్వసనీయత విలువలతో కూడిన మడిమ తప్పనటువంటి నాయకుడు అనుకుంటుంటారు కదా. మరి అంత పులి లాంటి నాయకుడు అసెంబ్లీలో అడుగు ఎందుకు పెట్టడం లేదు? వాళ్ళు పెట్టడం లేదు, నేను పెట్టను, ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వండి, నేను పెట్టను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి కదా. ఎందుకంటే ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ చావో రేవో ఇంకా ఆ మాట మీద నిలబడతాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు ఉన్నట్టు నమ్మకం ఆయన మీద. మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీలకు అడుగు పెట్టను అని చెప్పి ఒక శబ్దం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి. 11వ తారీఖున బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ రోజున వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు వెరసి 11 మంది ఎమ్మెల్యేలు 11వ తారీఖున మరి 11 గంటలకు వెళ్తారేమో తెలియదు. ఆ 11 సెంటిమెంట్ అనేది ఒకటి వెంటాడుతుంది. 11వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అదే. సో అసెంబ్లీ స్టార్ట్. సో కాబట్టి అక్కడికి వెళ్ళి 11 నిమిషాలు ఉంటారా మీరు అన్నట్టు? లేదు, కంటిన్యూగా అసెంబ్లీలో కంటిన్యూగా హాజరవుతారా, ప్రజా సమస్యల మీద నిలదీస్తారా? ఇలాంటి అనేకమైన సందేహాలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన అసెంబ్లీకి అటెండ్ అవుతున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకు అటెండ్ అవుతున్నారు అని అంటే వరుసగా 3 సమావేశాలు లేదంటే 60 రోజుల పాటు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది, దాన్ని పరిశీలించండి అని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి ఈ మధ్యకాలంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చెప్పారని చెప్పి తెలుస్తుంది. ప్లస్ అయ్యన్న పాత్రుడు గారు కూడా చాలా సందర్భాల్లో అసలు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకి జీతభత్యాలు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చని ఎక్కడ పోయినా కానీ ఆయన లేవనెత్తుతున్నారు. ఈవెన్ ఈ మధ్యకాలంలో ఢిల్లీలో అసెంబ్లీ స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు కూడా ఇదే అంశాన్ని చర్చకు పెట్టారు ఆయన. అసలు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలకి జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి, పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? సింపుల్ కదా. ఇప్పుడు ఉద్యోగులైనా సరే పని చేస్తేనే కదా శాలరీస్ ఇస్తారు, పని చేయకుండా అయితే ఇవ్వరు కదా. మరి ఎందుకు ఎమ్మెల్యేలకి అది విశిష్టాధికారులు ఎందుకు ఉండేవి? హాజరు కాకపోయినప్పటికీ శాలరీస్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు కోట్లాది రూపాయల శాలరీస్ తీసుకుంటున్నారు వాళ్ళు. 11 మందికి దాదాపు ఒక్కొక్కరికి ఎట్లేదన్నా కానీ ఒక 50-60 లక్షలు ఉంటుంది జీతభత్యాలు కానీ, ఫోన్లు కానీ, ఇవన్నీ రకరకాలు. మరి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ప్రజల డబ్బులు అనేది పెద్ద చర్చ పెట్టారు. అంటే ఆ శాలరీ కట్ చేస్తారు, కట్ చేయడానికి ఒక ఫైల్ తయారు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారు అనేది ఒకటి అర్థం అవుతుంది. రెండేంటంటే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే కనుక అనర్హత వేటు వేసేటువంటి ప్రొవిజన్ ఉందా అనే దాని మీద అసెంబ్లీ ప్రొసీడింగ్స్ని చూడమని చెప్పి ఆదేశాలు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేశారు అనుకోండి, ఏం జరుగుతుంది? బై ఎలక్షన్కి వెళ్ళాలి. బై ఎలక్షన్కి వెళ్తే ఉన్నటువంటి 11 మందిలో ఎంతమంది మిగులుతారో, ఎంతమంది గెలిచి మళ్ళీ అసెంబ్లీకి వస్తారో తెలియదు. సో కాబట్టి
ఒక రకంగా భయం అనేది తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం భయపడిపోయి అసెంబ్లీకి వస్తున్నారేమో అనేటువంటి టాక్ ఇప్పుడు బయలుదేరింది. లేదంటే అసెంబ్లీకి రారు కదా. ఇప్పుడు ప్రజలందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని ఫీల్ అవుతున్నారు. మళ్ళీ సీఎం అనుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా. నిజంగా ప్రజల్లో అలాంటి భావం అలాంటి ఫీలింగ్ ఉందని చెప్పి ఆయన 100% నమ్మితే అనర్హత వేటు వేయటానికి అనర్హత వేటు వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఆయన నేను అసెంబ్లీకి రానన్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆయన వస్తున్నాడు అని వెంటనే అర్థం చేసుకోవచ్చు. భయపడ్డాడు. సింపుల్, మనం అనవసరం లేదంటే బల ప్రదర్శన చేయడానికి సిద్ధపడి ఉండేవారు కదా. అంతే కదా, వెరీ సింపుల్గా. అంతేగా. యాక్చువల్గా ఆయన మీద క్యాడర్కి ఎలాంటి నమ్మకం ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 11 మంది కాదు, ఒక్కడైనా సరే ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన పోరాడతారు అనేటువంటి ఒక పెద్ద నమ్మకం ఆయన మీద. అంటే సార్ మీరు అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది, ఎవరైతే గవర్నర్ గారు ప్రసంగం తర్వాత ధన్యవాదాల సభ ఇది అయిపోయిన తర్వాత లడ్డు సంబంధించి అలానే మద్యం కుంభకోణం పక్కన పెడితే లడ్డూకి సంబంధించిన చర్చలు నడుస్తాయి, దీనికి సమాధానం వైసీపీ వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఎవ్వరు వెళ్ళరు అని కొంతమంది ఫిక్స్ అయిపోతున్నారు. అయ్యన్న పత్రిక గారు అందుకాదు స్పీకర్ హోదాలో ఆయన ఏమన్నారంటే, మొన్న అంబటి రాంబాబు గారు తర్వాత జోగి రమేష్ గారు సంబంధించినటువంటి పరామర్శం చూసిన తర్వాత రోడ్ల మీద ఎందుకు జనాలని అందరిని ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడుకుందాము, మీరు అసెంబ్లీకి రండి, ఈ ఆయిల్ సంగతి మాట్లాడదాము, సిట్ ఏం చెప్పింది ఇక్కడ చెప్పండి, ఆ రిపోర్ట్స్ అన్ని తెప్పిద్దాము, మాట్లాడదాం, ఇక్కడ రండి అసెంబ్లీలోకి అని చెప్పేసి ఆయన అన్నాడు. బహుశా అది చర్చించడానికి ఒకవేళ వాళ్ళు సిద్ధపడితే నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మడవ తప్పని విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి నాయకుడి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తున్నట్టుగా మనం కూడా భావించవచ్చు. నిజంగా కనుక ఆయన వచ్చి నిజంగా అక్కడ కనుక నిలబడగలిగితే. సో కాబట్టి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా, ఆ పరిస్థితి ఉంటుందా, ఆయన నిలబడతారా అసెంబ్లీలో అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు వస్తున్నారు అని అంటే, ఆయన ఇప్పుడు గవర్నర్ ప్రసంగం రోజు వస్తే కనుక హాజరించుకోవచ్చు, సరిపోద్ది. ఆ రోజు ఏ చర్చలు ఉండవు, కేవలం ప్రసంగం వినడం ఒకటే ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మామూలుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం గవర్నర్ ప్రసంగం అప్పుడు ప్రసంగించేటువంటి రోజు వస్తే అది కౌంట్ లోకి రాదు అనేది ఇంకొక క్లాస్. అది లాస్ట్ టైం కూడా చెప్పారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కూడా చెబుతున్నారు అది కౌంట్ కాదని. ఇది ఒకటి. రెండేంటంటే, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతున్నారు, ఇది గవర్నర్ ప్రసంగం రోజే వస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఆయన వస్తే ఆయన కార్ని లోపల వరకు రాణిస్తారా, లేదంటే ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే బయట ఆపుతారో ఆ విధంగా ఆపుతారా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. కానీ ఆల్రెడీ వీళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి అడిగినట్టు అక్కడ శాసనసభ్యులు కొంతమంది ఓకే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాలోనే రండి అని పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా ఒప్పుకున్నారని కూడా చెప్తున్నారు. అంటే ముందు అసలు ఈయన తీసుకురావాలి కదా అనే ఉద్దేశంతో మీరు కాదు సరే అక్కడి నుంచి నడుచుకొని రాలేకపోతే కారు తీసుకొని రండి అని చెప్పి వీళ్ళు ఏదో అన్నారని ఇలా తెలుస్తుంది. సరే రేపు వచ్చిన తర్వాత జనరల్ గా ప్రతి వాళ్ళ చట్టం అనేది ఎవరికైనా ఒకటే సార్. సో చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అంతే కదా. అవును, అఫ్ కోర్స్ మాజీ సీఎం అయ్యి ఉండొచ్చు, కానీ 5 సంవత్సరాలకు ఒకసారి పెట్టేటువంటి పరీక్ష ఏదైతే ఉంటుందో ప్రజాక్షేత్రంలో దాంట్లో ఎవరు నెగ్గుతారో వాళ్ళే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ లేదా సీఎం కానీ. ఆ తర్వాత మాజీ సీఎంకి అనేది ఉండదు. మాజీ సీఎం అయినంత మాత్రాన సపరేట్ ప్రోటోకాల్ అనేది ఉండదండి. రైట్. సో కాబట్టి రేపు అలౌ చేస్తారంటే ఏమో అది విశిష్ట అధికారాలు స్పీకర్కి ఉంటాయి కాబట్టి స్పీకర్ ఒకవేళ అలౌ చేస్తే ఆయన కారు లోపలికి రావచ్చు. ఇదే ఫస్ట్ అసెంబ్లీలో కూడా క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అప్పుడు వచ్చారు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఆ సందర్భంగా కూడా కారు నేరుగా తీసుకెళ్ళాలి అసెంబ్లీ లోపల, అసెంబ్లీ దగ్గరికి గేట్ 1 నుంచి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక డిమాండ్ పెట్టారు. సరే అప్పుడు ఏదో ఇచ్చారు, మొత్తం మీద అప్పుడు ఇచ్చారు పర్మిషన్, మొత్తం మీద ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రోటోకాల్ కావాలని చెప్పి అడుగుతున్నారు. దానికి కూడా ఒప్పుకున్నారని చెప్పి ఏదో చెప్తున్నారు. సరే ఏదైనా సరే ఆయన కారు లోపలికి రానివరా అనేది రేపు తెలిసిద్ది ఆయన వస్తే గనక.
ఓకే. అంటే వీళ్ళంత వరకు ఆయన్ని అసెంబ్లీకి తీసుకురావాలి, ఆయన చేసినటువంటి 2019 నుంచి 24 వరకు చేసి ఏదైతే చేశారో అవన్నీ చర్చించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఉమ్, అందుకే రిలాక్సేషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవసలా, ఎందుకంటే విశిష్ట అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకర్కి అలౌ చేసినా చేయొచ్చు. ఓకే. అసలు అలౌ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవి ఎంతవరకు ఇచ్చారో దాన్ని గౌరవించి కారు ఆడబెట్టి నడిచిపోవచ్చు, ఏముంది? Let's. ప్రజల్లో కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ వస్తుంది ప్రజల్లో కూడా, మీరు నడిచి వెళ్తే నిజంగా కదా. అంతే. కాదు నాకు ప్రతిపక్ష హోదానే కావాలి, నాకు కారు లోపలికి డైరెక్ట్గా సీఎం ఎక్కడ దాకా అయితే కారులో వెళ్తాడో అక్కడ దాకా నాకు కూడా కారు తీసుకెళ్ళి నన్ను దింపాలి, నా కాన్వాయ్ని అలౌ చేయాలి అని అంటే ఇది కేవలం వివాదం కోసం క్రియేట్ చేసేది తప్పితే నిజంగా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించట్లేదు అనేది జనాలు అనుకుంటారు. అటు కాకుండా కనుక ఆయన ప్రజలు ఏది ఇచ్చారో దాని ప్రకారం కట్టుబడి కనుక ఆయన అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఆయన సింపతి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.